భూపతి రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, మహేష్ రాష్ట్రం నిన్న జరిగినటువంటి క్యాబినెట్ తీర్మానంలో ఈ 3 అగ్రికల్చర్ కళాశాలలు మంజూరు చేయడం, అందులో నిజామాబాద్ జిల్లా ఉండడం చాలా అభినందనీయం. మళ్ళా ఈ నియామకానికి కృషి చేసినటువంటి జిల్లా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా కృషి చేసి ఈరోజు అగ్రికల్చర్ కళాశాల మంజూరు చేయడం, జిల్లాకు దశాబ్దాల కల వ్యవసాయ ఆధారితమైన జిల్లా, ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వ్యవసాయ కళాశాలను సొంత జిల్లాకు మంజూరు చేయడం మహేశ్వరకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి గతంలో కూడా ఈ జిల్లాలో రూరల్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని విద్యాపుగా తీర్చిదిద్దడం, మరి స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి కృషి చేయడం, మరి ఈ జిల్లా నుండి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మాండ వెంకటేశ్వరరావు, అరకల నర్సారెడ్డి, షబ్బీర్ అలీ, సీతక్క, బల్మూర్ వెంకట్ వీరంతా కృషి ఫలితంగానే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా అన్నపూర్ణ జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు చేయడం, ముఖ్యంగా పీసీ అధ్యక్షుడు కృషి ఫలితమే ఈరోజు వ్యవసాయ కళాశాల రావడం జరిగింది. వారికి ప్రతి విద్యార్థుల పక్షాన, పరిశోధన విద్యార్థుల పక్షాన, ఎన్ఎస్ఏ, అవుట్సోర్సింగ్, తెలంగాణ యూనివర్సిటీ ప్రతి ఒక్కరు విద్యార్థుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే గతంలో 70 సంవత్సరాల కళ నెరవేరింది. గతంలో ఇంజనీరింగ్ కళాశాల 30 సంవత్సరాల రాని కళాశాలను తన సొంత శక్తులు ప్రయోగించి పీసీ అధ్యక్షుడు అయిన హోదాలని ఆ రోజు చెప్పిన జిల్లాకు విద్యారంగ సంస్థలు తెస్తామని చెప్పి తెచ్చిన మాటకు కట్టుబడి ఉన్నటువంటి మహేష్ అన్న, బడుగుల నేత, బీసీ నేత అనేటువంటి మహేష్ అన్నకు ఈ యూనివర్సిటీ విద్యార్థులు ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే గతంలో ఇంజనీరింగ్ కళాశాలలు తేవడం, మళ్ళీ వెను వెంటనే వ్యవసాయ కళాశాలలు తేవడం, ఫ్యూచర్లో జిల్లాకు కావాల్సిన పశువైద్య కళాశాల కానీ, మరి ఫార్మా కళాశాల కానీ, వ్యవసాయ కళాశాల కానీ, విద్యార్థులకు కావాల్సిన ఏ కళాశాల అయినా మన జిల్లాకు తెచ్చుకుందాం, జిల్లాను అభివృద్ధి చేద్దామని ఈరోజు మహేష్ అని చెప్పడం జరుగుతుంది. మహేష్ అన్న ఈరోజు పిసిసి అధ్యక్షుడు, జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజల అదృష్టం ఈరోజు బీసీ నేతగా నాడు ఎదుగుతున్నట్టు మహేష్ అన్నకు ఇలా విద్యార్థి నేత నుంచి వెళ్ళి ఇలా రాష్ట్ర స్థాయి నూతన పదవి చేపట్టిండు. మరి ఉన్నత వద్దులు చేపాలని ఈ కావాల్సిన విద్యారంగాన్ని కూడా ఈరోజు అభివృద్ధి చేసినటువంటి మహేష్ అన్నకు, స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డికి, మంత్రులు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి, షబ్బీర్ అలీకి, బల్మూర్ వెంకట గారికి, సీతకు పేరున జిల్లాలోని పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారికి ధన్యవాదాలు.